చెక్కింగ్ ఉంది బ్రో. నేను చెప్పాలనుకుని చెప్పేస్తే నేను వెళ్ళిపోతాను క్యూబ్కి. సార్ అంటే ఎప్పుడూ లేని విధంగా విఏ ఆనంద్ సార్ మేము ఆన్సర్ రెడీ చేసుకుని వచ్చాం. మీరు ఏ క్వశ్చన్ అడుగుతారో నాకు తెలీదు. మేము చెప్పేస్తాం ఆన్సర్. మీరు క్వశ్చన్ మా తర్వాత ఎడిట్లో మార్చుకోండి. ఇప్పుడు ఓకేనా? విఏ ఆనంద్ సినిమాటిక్ ఫ్యాంటసీస్ అనే ఒక టైటిల్ వేయటం వెనక రీజన్ ఏంటి? సారీ అండి, మీరు మళ్ళీ క్వశ్చన్ క్లియర్గా మీరు ఎప్పుడూ లేని విధంగా విఏ ఆనంద్ సినిమాటిక్ ఫ్యాంటసీస్ అని ఒకటి వేశారు కదా, ఏంటి దాని ఇంకా రీజన్ ఏంటి? ఎప్పుడు వేయలేదు, ఎప్పుడు నేను వద్దన్నానండి. మన హీరో గారే మీరు విఏ ఆనంద్ ఫ్యాంటసీని పెట్టాలి, విఏ ఆనంద్ ఫ్యాంటసీ పెట్టాలి. నేను విఏ ఆనంద్ ఫిల్మ్ కానీ డైరెక్టెడ్ బై విఏ ఆనంద్ అని పెట్టండి. లేదు బ్రో, మీరు విఏ ఆనంద్ ఫ్యాంటసీ చేస్తున్నారు, విఏ ఆనంద్ ఫ్యాంటసీని పెట్టడం చెప్పనండి. చెప్పండి సార్. విఏ ఆనంద్ ఫిల్మ్ కి వేరే డైరెక్టర్ ఫిల్మ్స్ కి తేడా ఉంది కదా, అది ఒప్పుకుంటారా? టెంప్లెట్స్ వేరే ఉంటుంది, టెంప్లెట్స్ ఫిల్మ్స్ ఉండవు. అందుకనే ఫిల్మ్ బై సో అండ్ సో విఏ ఆనంద్ ఫ్యాంటసీ ఆ డిఫరెన్స్ చూపిస్తున్నారు. అండ్ నేను లేదండి, బేసిక్లీ అందుకే మీరు చూస్తే ఈ సినిమాలో కూడా ది డైరెక్టర్ ఆఫ్ అని ఫస్ట్ టైం చూసారంటే విఏ ఆనంద్ గారి సినిమాలో ఆయన 4 సినిమాలు ఉంటాయి. చాలా కాన్షియస్గా ఐ వాంటెడ్ టు సెలబ్రేట్ మై డైరెక్టర్ అండి, బికాజ్ ఆయన జెన్యూన్గానే ఈ డిజర్వ్స్ ఇట్. సో ఆ ఒక్క రీజన్కి ఆడియన్స్ చూసే వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి, ఈ డైరెక్టర్ ఈ సినిమాలు చేశారు, ఇప్పుడు నెక్స్ట్ ఈ సినిమా చేస్తున్నాడు అనేది ఆడియన్స్కి ఒకసారి గుర్తు చేయడం అవసరం అనిపించింది. సో అది ఇంపార్టెంట్ అండి. కాన్స్టెంట్గా ఇంత ఎక్స్పెరిమెంటల్ స్టోరీస్ని ఎలా పిక్ చేయగలుగుతున్నారు సార్ మీరు, ఆనంద్ గారు? నాకు చిన్నప్పటి నుంచే ఒక డిఫరెంట్ స్టోరీస్ చూడడం కానీ, నాకు యూజువల్లీ అలాంటి ఫిలిమ్స్ అంటే ఇష్టం. అండ్ అలాంటి ఫిలిమ్సే చూస్తాను, అలాంటి ఫిలింని ఎంజాయ్ చేస్తాను. నాకు డైలీ లైఫ్ అనేది నాకు రొటీన్గా బోర్ కొట్టేస్తుంది. సో ఈ రొటీన్ లైఫ్లో లార్జర్ దెన్ లైఫ్ కానీ ఒక 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 అవుట్ ఆఫ్ ఆర్డినరీ ఏదైనా జరిగితే బాగుంటుంది కదా అని చెప్పి కోరుకుంటాను. సో అలాంటి క్వశ్చన్ అడిగి మాట్లాడుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ సార్. మీ అనిల్ గారు. వర్ష